హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాట్ టు వావ్. ఈరోజు మనం మరొక అరుదైన ప్రదేశం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్రదేశం గురించి తెలుసుకునే ముందు మీరు కనుక మా వీడియోస్ని మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రాంతం శ్రీ పెద్దింట్లమ్మ తల్లి దేవాలయం. శ్రీ పెద్దింట్లమ్మ తల్లి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట అనే గ్రామంలో ఉంది. కొల్లేటి సరస్సు నడిబొడ్డున ఉన్న కొల్లేటికోట ప్రాంతంలో ప్రసిద్ధ ఆలయం శ్రీ పెద్దింట్లమ్మ తల్లి ఆలయం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ అమ్మవారి ఆలయంలో 9 అడుగులు పైబడి విశాల నేత్రాలతో పద్మాసన భంగిమతో అత్యద్భుతంగా దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాలు అయిన ఒడిస్సా, అస్సాం, తమిళనాడు నుండి కూడా భక్తులు వస్తుంటారు. ఏటా పాల్గొన శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు జరిగే ఉత్సవాలలో పాల్గొన శుద్ధ ద్వాదశి రోజున పెద్దింట్లమ్మ సమేత జలదుర్గకు కొల్లేటికోట సమీపంలో గల గోకర్ణేశ్వర స్వామికి కళ్యాణం జరిపిస్తారు. వేంగి చాళుక్యులు ఈ కొల్లేటికోటని పరిపాలించినట్టు చరిత్ర చెబుతుంది. అలాగే సరోదనాథులు కూడా నేటి ఏలూరుని రాజధానిగా చేసుకుని కొల్లేరును పరిపాలించినట్లు చరిత్రలో లిఖించబడింది. స్థానికుల కథనం ప్రకారం ఒడిస్సా రాజు కొల్లేటికోట ప్రాంతాన్ని పరిపాలించారు. పూర్వం కొల్లేటికోటలో లంగ్యుల గజపతి కోట ఉండేది. అయితే ఈ కోటను వశం చేసుకోవడానికి మహమ్మదీయులు కొల్లేరు సరస్సు సమీపంలో చిగురుకోట వద్ద డేరా వేసి ఒక కాలువను త్రవ్వి సరస్సును సముద్రంలోకి ఇంకించి గజపతి కోటను ఆక్రమించాలని చూశారు. అప్పుడు త్రవ్వించిన కాలువనే నేటి ఉప్పుటేరు. అప్పుడు గజపతి రాజు యొక్క ఒకానొక సైన్యాధ్యక్షుడు యుద్ధం సఫలం కావాలని తన సొంత కూతురైన పేరంటాళ్ళమ్మను బలి ఇవ్వబోతుంటే ఆవిడ ఒక శక్తి స్వరూపంగా మారి మహిషాసురమర్దినిగా శత్రువులను సంహరించింది. ఈ సంఘటన జరిగిన కాలువను పేరంటాల కనుమగా నేటికి పిలుస్తారు. తరువాత లంగ్యుల గజపతిరాజు సైన్యాధిపతి పేరంటాళ్ళమ్మను పూర్వమే ఉన్న ఆలయంలో విగ్రహ రూపంలోకి శక్తి స్వరూపినిగా సుమారు క్రీస్తు శకం 1237 నుండి 82 మధ్యకాలంలో ప్రతిష్ఠించాడు. అందుకే ఆవిడ నేటికి కన్యగానే ఉంది. ఈ ప్రాంతాన్ని కాపాడుతూ ఉంది. పేరంటాల కనుమ నేటి పెద్దింట్లమ్మ దేవాలయం ప్రక్కన ఉన్న కాలువగా అర్థమవుతుంది. అయితే ఒడిస్సాలోని పూరీ జగన్నాథ ఆలయంలో లంగ్యుల గజపతిరాజు మునిముత్తాతలకు తాము వంశస్థులమని, గంగయ్య వారసులమని శిలాశాసనాల్లో రచించారు. కొల్లేటి సరస్సు పరిభాగ ప్రాంతాల్లో నివసించే వడ్డీలు కథనాలు అనొక పత్రికా కథనాల ప్రకారం వీరంతా సూర్యవంశానికి చెందినవారని, లంగ్యుల గజపతిరాజు పరిపాలన ఇక్కడ ఒడిస్సా నుండి వలస వచ్చారని అర్థమవుతుంది. రవాణా సౌకర్యాలు సమీప నగర ఆకివీడి నుండి లాంచీల ద్వారా లేదా ఆళ్లపాడు నుండి చిన్న రవాణా సాధనాలతో కర్రల వంతెన ద్వారా, ఏలూరు నుండి కైకలూరు మీదుగా బస్సు ద్వారా మరియు భీమడోలు మండలం గుండుగొలను గ్రామం నుండి రోడ్డు సదుపాయం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ ఏపీ టూరిజం వారి రిసార్ట్స్ కలవు. ఇక్కడ మరొక ప్రధానమైన ఆకర్షణ కొల్లేరు సరస్సు అందాలు. ఆసియాలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద మంచినీటి సరస్సుగా కొల్లేరు గుర్తించబడింది. ఏలూరు నుండి 15 కిలోమీటర్ల దూరంలో, రాజమహేంద్రవరం నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొల్లేరు కృష్ణా మరియు గోదావరి డెల్టాల మధ్య విస్తరించి ఉంటుంది. ఈ సరస్సు యొక్క ప్రధాన పర్యాటక ఆకర్షణ సైబేరియన్ క్రేన్, ఐబీస్ మరియు పెయింట్ చేసిన కొంగలు వంటి పక్షులు శీతాకాలంలో ఇక్కడికి వలసపోతాయి. స్పాట్ బిల్ పెలికాన్తో సహా 20 మిలియన్ల పక్షులు ఇక్కడ నివాసాన్ని ఏర్పరచుకుంటాయి. ఈ సరస్సు వన్యప్రాణుల అభయారణ్యంగా నవంబర్ 1969లో భారతదేశ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ప్రకటించారు. 245 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ కొల్లేటి సరస్సులో ప్రస్తుతం 45% ఆక్వాకల్చర్కి, 8.5% అగ్రికల్చర్కి ఆక్రమించబడింది. అక్టోబర్ నుంచి మార్చ్ మధ్యలో ఉత్తర ఆసియా మరియు తూర్పు ఐరోపా నుంచి 2 మిలియన్ల వరకు ఇక్కడికి పక్షులు వచ్చి
వలస ఏర్పరచుకుంటాయి. వీటిలో ఏషియన్ ఓపెన్ బిల్, గ్రేప్ పిలికాన్స్, ప్రింటెడ్ స్టాక్స్, గ్లోసీ ఐబీస్, వైట్ ఐబీస్, అలానే రెడ్ క్రాస్టెడ్ పోచార్డ్స్, బ్లాక్ వింటిజన్ స్టిల్స్ అనే రకరకాల పక్షులు ఇక్కడ నివాసాన్ని ఏర్పరచుకుంటాయి. మార్చ్ తర్వాత అవి మళ్ళీ తిరిగి వాటి సొంత ప్రదేశానికి వెళ్ళిపోతాయి. ఇదండి ఈ ప్రదేశం యొక్క విశిష్టత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే మరెన్నో వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి. మరొక ప్రముఖ ప్రదేశంతో మళ్ళీ కలుసుకుందాం మన వాట్ టు వావ్ ఛానల్లో. బాయ్.